అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా సంధ్యా థియేటర్లో ఇన్సిడెంట్ తర్వాత ఒక్కొక్కటిగా సినిమాటిక్ ఇన్సిడెంట్స్ జరిగినాయని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక బెయిల్ మీద బయటికి వచ్చిన వెంటనే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇంటి చుట్టూనే తిరిగినటువంటి పరిస్థితి. మరోవైపు హాస్పిటల్లో కోలుకుంటున్నటువంటి బాలుడి పరిస్థితి ఎలా ఉందో ప్రతి క్షణం తెలుసుకుంటున్నట్టుగా అదే అల్లు అర్జున్ ట్వీట్ ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు. దీనిపైన పరస్పర భిన్నమైనటువంటి చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ వెంట నడిచి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అలానే బాలుడి విషయంలో అల్లు అర్జున్ కానీ ఇండస్ట్రీ కానీ ఏం చేయబోతుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. ఈ అల్లు అర్జున్ అరెస్టు తర్వాత బెయిల్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా ఫాస్ట్గా, అంటే ఒక్క రోజులో అంత ఫాస్ట్ ట్రాక్లో ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఎవరు ఊహించలేదు. ఆయన బయటకు వచ్చిన వెంటనే కూడా ఉదయం నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, అందరూ వెళ్ళి పరామర్శించారు. దానిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు ఆల్రెడీ జాతీయ మీడియా, ఢిల్లీలో సరిహద్దుల్లో వీళ్ళు ఏమైనా సైనికులా అనే ఒక కామెంట్ చేశారు. దాంతో పోలుస్తూ సోషల్ మీడియాలో కూడా విస్తృతమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఎలా చూడాలి అసలు ఇండస్ట్రీ రియాక్ట్ అయినటువంటి తీరు సబబా కాదా? నా అభిప్రాయం అయితే యాజ్ ఎ లామెన్గా అది సబబు కాదని అనిపిస్తుంది. ఎందుకంటే సరే వెళ్ళటం తోటి నటుడుగా పరామర్శించడం తప్పలేదు, కానీ అదేదో జరిగిపోయినట్టుగా వీళ్ళందరూ కూడా వెళ్ళటం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోస్తుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒకే మాట చెప్తున్నాడు. ఆయన ఢిల్లీలో ఉండి ఒకే మాట చెప్పాడు. ఆయన ఏమన్నా దేశ రక్షణ కోసం అని చేశాడా, డబ్బులు పెట్టాడు, దానికి 4 గంటలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా అదేవిధంగా ట్రోల్ చేస్తున్నారు. మరి 12 రోజులు అయింది ఆ పిల్లాడు, మీరు అన్నట్టు శ్రీతేజ చావు బతుకులో ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని పలకరించలేదని ఉంది. అంటే హీరో కానీ, డైరెక్టర్ కానీ, నిర్మాతలు కానీ, ఒక బన్నీ వాసు అనే వ్యక్తి పోయి ఆ పిల్లాడి ఆరోగ్యం మీద మానిటరింగ్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు కోమా యాక్టివ్గా లేడు. లిక్విడ్స్ ద్వారా ప్యూర్ అతనికి ఆహారం లోపల పోతుంది తప్పితే అతను ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి. కానీ అల్లు అర్జున్ పర్సనల్ కేర్ తీసుకున్నారు. బన్నీ వాసు ఇన్వాల్వ్ అవ్వడం అంటేనే అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అవ్వడం. సింగపూర్ నుంచి కూడా ఏదో స్పెషల్ ఇంజెక్షన్స్ తెప్పించి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి త్వరగా కోలుకునేలాగా చర్యలు తీసుకుంటున్నారని అల్లు అర్జున్ టీమ్ కొంత న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది. ఈ 2 రోజుల తర్వాత ఆయన అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు రీత్యా కోర్టులో జరిగిన సంబంధం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడు లేని విధంగా ఆ పిల్లాడు కోలుకోవాలని, తర్వాత ఆందోళనకరంగా ఉన్నానని ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగినాయి. మరి గత 12 రోజుల్లో ఎందుకు జరగలేదనేది ఒకటి. ఇదే సమయంలో మీరు అన్నట్టు అండి, ఒకవైపు ఒక వీడియో రిలీజ్ చేశారు. మానవత్వంతో 25 లక్షలు సాయం చేస్తున్నారు, అలాంటిది ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చాలామంది, అరెస్ట్ అనేటువంటి మాట రాగానే చాలామంది అది కూడా ట్రోల్ చేశారు, అది కూడా ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఈ రెండింటిని చూసినప్పుడు ఏది ధర్మం, ఏది న్యాయం, ఈ రెండింటి మధ్య పోలిక చూడాల్సిన పరిస్థితి వస్తుంది. చేసింది ధర్మమా కాదా అంటే వేరు, న్యాయం అంటే చట్ట ప్రకారం చూసి ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి. సో ఇది ఒక పెద్ద కాంట్రాస్ట్ ఇష్యూ లాగా మారిపోతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అలా స్పందించడం అనేది మీరు ఎలా చూస్తారు? అలా స్పందించేటప్పుడు అండి, రేవతి చనిపోయిన ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీ నటుడి కోసం 1200 రూపాయలు టికెట్ పెట్టుకొని తన కొడుకుని ప్రేమని కాదనలేక చిన్నప్పటి నుంచి ఆ డాన్స్లు వేస్తున్నాడు అతను. ఏది పుష్ప 1 నుంచి పుష్ప 2 దాకా. మరి ఆ వ్యక్తి చేసిన తప్పేంటి, ఆమె చేసిన తప్పేంటి? ఆ సినిమాకి రావటమే తప్ప. మరి జరిగినప్పుడు వీళ్ళు ఎవరు అయితే సోకాళ్ళు ఇప్పుడు పరామర్శించడానికి వచ్చిన మొత్తం ఉదయం నుంచి ఆయన దాకా వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు అని వాళ్ళ వైపు నుంచి సానుభూతి కూడా తెలియజేయలేదండి, ఒక్కరు తెలియజేయలేదండి. మరి అప్పుడు ఆ తల్లి ప్రాణం కాదా? చనిపోయిన అమ్మాయి మీ హీరోల్లో తోటి హీరో కోసం రాలేదా? ఎవరు చేసిన పొరపాటు వల్ల బలైపోయింది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. చివరికి సోషల్ మీడియా తీర్మాన్ మల్లన్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా కింద చూడవు, ఎమ్మెల్సీ అదే అధికార పార్టీ చెందిన వ్యక్తి. మరి మీరేం చేస్తున్నారు? మెగా అంటే ఆయన సమాజానికి చేస్తున్నాడు, మీరేం చేస్తున్నారు? ఎక్స్ట్రా షోలు వేయించుకొని మిగతా పర్మిషన్ తీసుకొని ఆ మనిషి చదవటానికి కాదు ఎందుకు వెళ్ళారని చెప్పేసి బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే సమయంలో వాళ్ళ బాబు, వాళ్ళ పాప, వాళ్ళ మిస్సెస్ హత్తుకున్న తీరు ఒకవైపు చూపిస్తున్నారు. ఇంకోవైపు 12 రోజుల నుంచి కోమాలో ఉన్న ఆ బిడ్డ
మన బిడ్డగానే చూపిస్తున్నారు. ఏదైనా కానీ ఇంతమంది నటుల్లోనే సామాజిక స్పృహ అందరికీ ఉండాలి. మేబీ ఒకవేళ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఇక్కడ నుంచి ప్రీమియర్ షోలు ఇవ్వము, అదనపు టికెట్ల ధరలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ వస్తాయి. ఇదంతా కూడా ఆందోళనకు గురి చేస్తుందేమో కదా ఇండస్ట్రీని. ఎందుకంటే రేపు రిలీజులు చాలా ఉన్నాయి, సంక్రాంతి రిలీజులు చాలా ఉన్నాయి కదా, అన్నిటికీ గవర్నమెంట్ పర్మిషన్సే కావాల్సిందే కదా. ఇప్పుడు గవర్నమెంట్తో గొడవ పెట్టుకుంటున్నారా, అల్లు అర్జున్కి మద్దతు ఇస్తున్నారా, వీళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మేమంతా ఒకటిగా సంఘటితంగా ఉన్నామని అనుకుంటున్నారు. మరి అదే సమయంలో గతంలో వీళ్ళందరి మీద డ్రగ్స్, పూరి జగన్నాథ్ కానీ అనేక మంది రవితేజ వీళ్ళందరూ హీరోల మీద డ్రగ్స్ కేసులు ఎంక్వైరీలు అవి అకస్మాత్తుగా ఆగిపోయింది. అకున్ సబర్వాల్ ఉన్నప్పుడు చాక తీస్తారు, దీనంతా బయటకు వస్తుంది అనుకున్నాం. ఎక్కడ మూలాలు ఉన్నా సినిమా హీరోయిన్లతో ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్తో సహా వాళ్ళ బ్రదర్తో సహా డైరెక్ట్గా పట్టుబడ్డారు. మరి ఇవన్నీ ఎందుకు ఆగిపోయింది? అవన్నీ కూడా ఇప్పుడు తీసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని కావచ్చు. ఆయన బర్త్డే అన్నప్పుడు మనం కూడా చూసాం, ఒకటి చేసాం, బండ్ల గణేష్ ట్వీట్, మీరు రాలేకపోతున్నారు అని చెప్పేసి. ఇంతమంది కనీసం అది కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రానికి మీకు కావాల్సిన టికెట్ రేటు పెంచుకోవడానికి మాత్రం పర్మిషన్స్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. అదే సమయంలో మీరు సామాజిక బాధ్యతగా మీరు తోటి వాళ్ళు చనిపోయినప్పుడు తీరు ఎలా ఉండాలో, ఇప్పుడు అల్లు అర్జున్ పరామర్శించు తప్పులేదు, ఎవరు తప్పు కాదంటలేదు. అదే సమయంలో ఆ చనిపోయిన ఫ్యామిలీకి మీరు ఎంతవరకు సపోర్ట్ చేశారనేదే ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ నేరేల మాధవ్ కూడా అదే ప్రశ్నిస్తుంది. అల్లు అర్జున్ చేసింది ఏంటి అని చెప్పి ఎందుకంటే ఆమె సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వెళ్ళమంటేనే వెళ్ళానని చెప్తున్నారు. అదే సమయంలో మందా కృష్ణమాదికి లాంటి సామాజికవేత్తలు ప్రశ్నించి 10 లక్షలు ఆ కుటుంబానికి సరిపోద్ది, ₹1 అని ఇవ్వాలి కదా అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ ఎంత డబ్బు అనేది కాదు, ఇక్కడ ఆ బిడ్డని బతికించుకోవాలా. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అరెస్ట్ అయ్యారు అనగానే ఇన్స్టెంట్గా రేవతి భర్త ఒక రియాక్షన్ ఇచ్చారు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారని మేము అనుకోలేదు, ఒకవేళ అదే అయితే మా కంప్లైంట్ వల్లనే చేస్తే మేము ఫిర్యాదు వెనక్కి తీసేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు అది తీసుకుంటే కుదరదండి. అది ఒక మనిషి చనిపోయినప్పుడు పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రభుత్వం తరపున, ఈ రాష్ట్రం తరపున ఎవరి వల్ల ఈ నష్టం జరిగింది, సినిమా యాజమాన్యమా, హీరోనా అనేది అన్ని చూస్తారు. ఆయన విత్డ్రా చేసుకున్నంత మాత్రాన పోలీసులు వదిలిపెడతారు, కేసు క్లోజ్ చేస్తారని కూడా పొరపాటు. ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. దాంట్లో 105, 108 సెక్షన్స్ ఎందుకు పెట్టారు? ఆ తీవ్రతను బట్టి పెట్టారు. కాబట్టి దాని ఎవరు అతిథులేం కాదు. దానికోసం క్లాష్ కొట్టేసేయమని ఒకళ్ళు, తర్వాత మన లంచ్ మోషన్ పిటిషను, తర్వాత బెయిల్ కోసం, ఇంటరియం బెయిల్ కోసం రకరకాల ప్రయత్నం చేసి మనం అన్నీ చూసాం. సో ఇప్పుడు ఇదంతా ఈ డ్రామా అంతా నడిచిన నేపథ్యంలో బెయిల్ ఆర్డర్ కాపీ వచ్చినా కానీ జైలు అధికారి రిలీజ్ చేయలేదు, కానీ మేము ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాం అని అల్లు అర్జున్ తరపున లాయర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రొసీడ్ అవుతారా? వాళ్ళు ప్రొసీడ్ అయితే వాళ్ళ చేతులారా వాళ్ళు, ఎందుకంటే పోలీసులతో పెట్టుకోకూడదు. పోలీసులు వాళ్ళు ఏమన్నారు, మీరు లెటర్ రిలీజ్ మీ లాయర్ చూపించారు, దాంట్లో ఏముంది పర్మిషన్ కోసం అల్లు అర్జున్ గారితో పాటు బృందం వస్తుందని చెప్పారు. అందరూ అప్లై చేసుకుంటారు, పర్మిషన్ ఇవ్వలేదుగా. లెటర్లు అప్లై చేసి చూపించారు తప్పితే మేము పర్మిషన్ ఇవ్వలేదుగా అంటున్నాం. అదేవిధంగా ఇది పోలీసుల మీద, ప్రభుత్వం మీద వీళ్ళు కనుక అగనెస్ట్గా వెళ్తే వీళ్ళ మీద కూడా డౌట్. ఎట్లా ఇస్తారు? 7 అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళినప్పుడు, వారం రోజులు జైల్లో ఉన్నప్పుడు, వాళ్ళు బెయిలబుల్ సెక్షన్స్ పెట్టినప్పుడు ఇతనికి ఎందుకు ఇవ్వాలా? అంటే డైరెక్ట్లీ ఇన్వాల్వ్మెంట్ కాదనేది కదా వీళ్ళ ఆర్గ్యుమెంట్. అది A11 అండి. A11 అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోతే A11కి ఎందుకు పెడతారు? ఆ A11 పక్కన ఉన్న మీ యొక్క బౌన్సర్స్ అందరూ కూడా అల్లు అర్జున్ గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, పిల్లల్ని కానీ సేఫ్టీగా తీసుకెళ్లారు కదా. అదే సమయంలో వాళ్ళు ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేసేసేసారు కదా. ఆమె కూడా ప్రాణమే కదా అనేది ఆరోపిస్తున్నమాట. ఏదైనా కానండి, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఈ హీరోలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ వలన రేవంత్ రెడ్డి సర్కార్కి అడ్వాంటేజ్ వచ్చిందా, నెగిటివ్ షేడ్స్ వచ్చినాయా? డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా ఒకటే న్యాయం అనేది రేవంత్ రెడ్డి గారు చూపించారు. అది ఒక రకంగా ఆయన ఎవరిని వదిలిపెట్టరనే తీరులోనే ఆయన పరిపాలన ఉంది. చాలామంది మేధావులు, ఈ పౌరకుల సమాజం వాళ్ళు, మహిళా సంఘం వాళ్ళు, ఈ బాలల హక్కు కోసం పోరాడే వాళ్ళు ఆయన తీసుకున్న చర్య పట్ల అప్రిషియేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఓకే, రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటికి క్యూ కట్టి పరామర్శ చేశారు, కానీ బాధిత కుటుంబం పట్ల ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే ఈ చర్యలకి పాల్పడ్డారా, అలానే ఆదుకునేటువంటి క్రమంలో ప్రభుత్వం చెప్పినట్టుగా ఎవరికైనా కానీ ఒకటే చట్టం ఉంటుంది, ప్రస్తుతం రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి సంకేతం అందరికీ రీచ్ అయిందా ఈ నిర్ణయం తర్వాత? ఇది 2 రకాలుగా కూడా పరస్పరం భిన్నమైనటువంటి చర్చలు నడుస్తున్నటువంటి అంశం ఇది. ఈ నేపథ్యంలో ఆ బాలుడు త్వరగా కోలుకోవాలనే అందరూ కోరుకుంటున్నారు. సో అదే జరిగితే కొంతవరకు ఈ కథలో ఉపశమనం లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్.
కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.